లింగ పూజ వద్దు బైబిల్ ముద్దు అంటూ తీసిన లింగమర్మం షార్ట్ ఫిల్మ్ ను యూట్యూబ్ నుంచి తక్షణమే తొలగించి షార్ట్ ఫిల్మ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గుడిమెట్ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ మీడియా సమావేశంలో తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బ్రహ్మ విష్ణు మధ్యలో ఉద్భవించిన లింగమే శివుని స్వరూపంగా పూజింపబడుతుందని తెలిపారు. 3 ఏళ్ల క్రితం తీసిన లింగమర్మం అనే షార్ట్ ఫిల్మ్ లో శివుణ్ణి అవమానించే రీతిలో సన్నివేశాలు ఉన్నాయన్నారు. శివుని స్వరూపంగా పూజింపబడుతున్న శివలింగాన్ని అవమానించడం సరికాదన్నారు. తమ దేవుణ్ణి తాము పూజించడం తప్పు అని చెప్పే హక్కు ఎవరికీ లేదని తెలిపారు. లింగమర్మం అనే షార్ట్ ఫిల్మ్ 3 ఏళ్ల క్రితం తీసిన ఇటీవల వెలుగులోకి వస్తుందని, ఈ షార్ట్ ఫిల్మ్ శివ భక్తులను హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలిపారు. విషయం ఏమిటంటే, కొందరు వ్యక్తులు హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మరియు శివభక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఒక షార్ట్ ఫిలింని తీయడం జరిగింది. అది దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుందేమో మేము చూస్తే దాంట్లో యూట్యూబ్లో, కానీ ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. అది దాదాపుగా అది లింగమర్మం అనే సినిమా శివునికి పూర్తిగా చాలా హీనంగా నీచంగా శివుణ్ణి అవమానిస్తూ ఆ లింగమర్మం అనే చిత్రాన్ని తీయడం జరిగింది. మరి లింగమర్మం అంటే ఈ సప్త ఋషుల కంటే ముందు కూడా అసలు లింగం ఈ లోకానికి లింగోద్భవం, లింగం అనేది ఏ విధంగా వచ్చిందంటే బ్రహ్మ విష్ణు మధ్య చాలా భయంకరమైన యుద్ధం జరిగితే వారి మధ్య ఉద్భవించినటువంటి ఒక తేజోమయ లింగమే మనకు శివరాత్రి రోజు మనం జరుపుకుంటాం, శివరాత్రిగా జరుపుకుంటాం. దీనికి ఎన్నో కథలు ఉన్నాయి. అంటే బ్రహ్మ విష్ణువుకు మధ్యలో ఉద్భవించినటువంటి లింగమే, వాళ్ళని శాంతింపజేసినటువంటి లింగమే, అది మహాలింగం అంటాం మనం. అదే శివుని యొక్క స్వరూపంగా పూజింపబడుతుంది. అదేవిధంగా ఇంకా చాలా కథలు ఉన్నాయి. అందులో వీళ్ళు సప్త ఋషుల యొక్క భార్య అని అక్కడ చాలా అసభ్యకరంగా చిత్రాన్ని చిత్రించడం జరిగింది. కాబట్టి దీన్ని యూట్యూబ్లో నుంచి తీసేయగలరు. అదేవిధంగా పరమతాలను ద్వేషిస్తూ మరియు కించపరుస్తూ మరియు మతాలకు మధ్య విభేదాలు తెస్తూ గొడవలు పెట్టే విధంగా ఇలాంటి చిత్రాలు ఎవరు కూడా తీయకండి. అలాంటివి తీసుకోవాలనుకుంటే యేసు మర్మం అని తీసుకోండి. మీ మత ప్రచారం మీరు చేసుకోండి, మీ ధర్మ ప్రచారం మీరు చేసుకోండి, మేము అద్దడం లేదు. కానీ హిందూ ధర్మానికి శివభక్తులకు వ్యతిరేకంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలాంటి చిత్రాలను మాత్రం తీయకండి. మరి నిర్గుణ నిరాకార పరబ్రహ్మమే శివలింగం. లింగ మర్మము నిజమైనటువంటి మర్మం ఏమిటంటే